మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే కరోనా వేరియంట్ మరోసారి తన పంచా విప్పటంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల కోసం ముందు జాగ్రత్తగా అన్ని తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్మప్. నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కరోనా మరోసారి విజృంభిస్తుంది. రోజుకు పదుల సంఖ్యలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లు ఎలా చేశారో దీంతో మనతో మాట్లాడడానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు ఉన్నారు. వీళ్ళని తెలుసుకుంది. చెప్పండి, మరోసారి కరోనా విజృంభిస్తుంది. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలా ఏర్పాట్లు చేశారు? ఇంతవరకు ఎంతమందికి కరోనా వచ్చింది? మన దగ్గర అయితే ఐపీలో కరోనా రావట్లేదండి. మేము రెగ్యులర్గా టెస్టింగ్ అయితే చేస్తున్నాము. ఆ టెస్టుల్లో అయితే బయటపడట్లేదు అడ్మిషన్స్ చేసిన వాళ్ళలో. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము వార్డ్ అయితే సిద్ధం చేసి పెట్టాము. 60 బెడ్లతో ఒక వార్డ్ సిద్ధం చేశాము. దాంట్లో ఐసీయూ బెడ్లు మరియు వెంటిలేటర్స్ అన్నీ రెడీ చేశాము. సో ఏదైనా అవసరం అయితే పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్, ట్రైనింగ్ మీటింగ్ కూడా పెట్టాము. నర్సెస్ దగ్గర నుంచి, వార్డ్ బాయ్స్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు ఏ కేసెస్ ఎలా చేయాలి, మళ్ళీ మనం ముందు చేసినట్టు ఇప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ పేషెంట్స్ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడిపోయి ఏం లేదు. లాస్ట్ 3 వేవ్స్ కోవిడ్ చూసాం, ఇది ఇంకొక వేవ్. సో మెల్లగా వస్తుంది, స్వల్ప లక్షణాలతో ఉంటుంది. ఆ టైంలో లక్షణాలకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఎక్కువగా ఉన్నట్టయితే హాస్పిటల్కి వచ్చి ఐసోలేషన్ వార్డ్స్లో అడ్మిషన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ముందు ప్యానిక్ అవ్వడం ఉండకూడదు. పేషెంట్స్ ధైర్యంగా ఉండాలి, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ ముఖ్యంగా దృష్టి పెట్టాలి. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే హార్ట్ డిసీజ్తో పాటు కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఇటువంటి వారికి క్యాన్సర్తో సఫర్ అయ్యేవాళ్ళు, వీరికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా కొంచెం సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి లక్షణాలు తక్కువగా ఉన్నా కానీ వారు మటుకు డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పటివరకు ఏమైనా కోవిడ్ లక్షణాలతో మీ దగ్గరికి వచ్చారా? అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? మన దగ్గరికి దగ్గు జలుబుతో అయితే వస్తున్నారండి. ఇది వింటర్, శీతాకాలము. సో దగ్గు, జలుబు, ఆయాసం అనేది కామన్గానే ఉంటుంది. సో వస్తున్నారు. అటువంటి వారికి పరీక్షలు చేస్తున్నాం. మా దగ్గర అయితే ఇంకా అంటే తెలియట్లేదు. ఇప్పుడు వేరియంట్ కొద్దిగా మార్పులు కూడా వచ్చాయంటారు. ఇప్పుడు వేరియంట్కు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్లు మన మార్పులు ఉన్నాయా? ట్రీట్మెంట్ అయితే మార్పులు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ చెప్పలేదండి. మనకి పాత ఏవైతే యూజ్ చేసామో యాంటీవైరల్ డ్రగ్స్, లక్షణాల కోసం ఏం యూజ్ చేసామో అవే మందులు వీటికి కూడా WHO కూడా చెప్పడం జరిగింది. సో ట్రీట్మెంట్లో వేరియేషన్ అయితే లేదు. వేరియంట్లో కొంచెం వేరియేషన్ ఉంది, లక్షణాలు కొంచెం తక్కువగా ఉంటాయని. కానీ ప్రజలు ఎవరైతే నేను చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మటుకు నెగ్లెక్ట్ చేయొద్దు. తక్కువ జబ్బు ఉన్నా, తక్కువ సిమ్టమ్స్ ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కరోనా టైంలో చాలా మంది కూడా టీకాలు వేయించుకున్నారు. ఇప్పుడు వచ్చిన కరోనా పేషెంట్లకు బూస్టర్ డోస్ ఏమైనా వేసుకోవచ్చా అవసరం లేదా? ఇప్పుడు ప్రస్తుతం బూస్టర్ డోస్ వేయడానికి మాకు ప్రభుత్వం ఆదేశాలు, WHO ఆదేశాలు, గైడ్ లైన్స్ ఉంటేనే మేము వేయగలుగుతామండి. ఇప్పుడు బూస్టర్ డోస్ వేసుకోమని చెప్పైతే ఇప్పటివరకు అయితే మాకు ఆదేశాలు రాలేదు. కానీ WHO ఇచ్చిన లిటరేచర్ ప్రకారం అయితే ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారో వారికి లక్షణాలు అంత తీవ్రంగా ఉండవు. కొంచెం తక్కువ లక్షణాలు, స్వల్ప లక్షణాలు మటుకే ఉండే అవకాశం ఉందని WHO చెప్పడం జరిగింది. ప్రధానంగా చెప్తున్నారు, చాలా మంది కూడా కరోనా వచ్చిన టైంలో చాలా మంది కూడా ఇప్పుడు చాలా హార్ట్ అటాక్తో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు చనిపోతున్నారు? అది ఇంకా వరల్డ్ వైడ్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందండి. అది చాలా మంది కూడా గుర్తించారు. ఎక్కువ మంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు యంగ్ వాళ్ళు. అంటే మేబీ లైఫ్ స్టైల్, డైట్తో పాటు ఈ మనం చూస్తున్న జబ్బు కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి డైరెక్ట్గా దానివల్లనే ఇది అవుతుంది అని చెప్పడానికి ఉండదు. ఏదన్నా ఒక జబ్బుకి మరి దానికి సంబంధించిన వైరస్కి ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని అంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ చేయాలి అండ్ స్టడీస్ జరగాలి. అవి స్టడీస్ కూడా phase 1, phase 2, phase 3 అలా ఉంటాయి అన్నమాట. కంట్రోల్ స్టడీస్ ఉంటాయి. దాని ద్వారానే ఈ కోవిడ్ వల్లనే గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి మొత్తం ప్రపంచం రిలీజ్ చేస్తుంది వరల్డ్ వైడ్గా WHO. ఇప్పటి వరకు అయితే రీసెర్చ్ జరుగుతుంది కానీ మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ప్రధానంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?
కోవిడ్ రాకుండా ప్రజలందరికీ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. గత 3 సీజన్స్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకనే మన భారతదేశం ఎంతో పాపులేటెడ్ దేశం, ఎంతో జనాభా సాంద్రత చాలా ఎక్కువ ఉన్న దేశంలో కూడా మనం జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోగలిగాము. తగు జాగ్రత్తలు తీసుకోవటం మూలంగానే ఇప్పుడు కూడా అవే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గుంపుల్లో వెళ్ళొద్దు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ వచ్చిందంటే ఇది పండగల పర్వం. ఎక్కువ మటుకు ప్రజలు సందోహాల్లో ఉంటారు, సమూహాల్లో ఉంటారు. సో అటువంటి సమూహాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటే మంచిది. అండ్ చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవడము, సబ్బుతో కూడా ఆ వైరస్ చచ్చిపోతుంది. సో మీరు క్లీన్గా చేతులు వాష్ చేసుకోవడము, శానిటైజర్ ఉంటే ఉపయోగించడము అండ్ మాస్క్ పెట్టుకోవడం, ఈ 3 చేసినట్టయితే ప్రజలు దానికి దూరంగా ఉండగలుగుతారు. దూరంగా లేకపోయినా కానీ ఒకవేళ వచ్చినా కానీ భయపడాల్సింది ఏమీ లేదు. హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆల్రెడీ అలర్ట్ చేసింది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇటు కోవిడ్ మరోసారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కరోనా వచ్చే వారు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పి ప్రధానంగా ఇటు మాస్క్ ధరించడంతో పాటు ఇటు హ్యాండ్ వాష్ చేసుకోవడం లాంటివి కూడా చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వైపల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.